హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమా ట్రైలర్ అయితే వచ్చింది అనమాట. ఫైనలీ ఈ మూవీ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాం. అదే కదా, అంటే ఇక ట్రైలర్ వచ్చేసిందంటే వచ్చేసినట్టే అనుకోండి. ఇంకా స్క్రీనింగ్ అయిపోయిందంట ఆల్రెడీ. మన పవన్ కళ్యాణ్ అందరూ మూవీ కూడా చూసేసిరంట, బాగుంది అన్నారు. సో మూవీ అయితే జూలై 24th వస్తుంది, ఫిక్స్ అయిపోయింది. అంటే ఆల్రెడీ మొన్న రీసెంట్ ఒక డేట్ ఇచ్చినారు, అది అసలు ఏమైందో ఏమో అది ఆపేసినారు. లైక్ రీజన్ కూడా ఏం చెప్పలేదు. అండ్ జూలై 4th వస్తుంది అని అన్నారు. ట్రైలర్ రిలీజ్ చేస్తారు. సో అట్లా అయ్యింది. అండ్ తర్వాత చాలా మీకు తెలిసింది ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాం ఏంది అని మీరు తమ్నేల్ ఆల్రెడీ చూసి ఉంటారు. సో హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ వచ్చిందనమాట. సో పిఎస్పీకే మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు అండ్ నిధి అగర్వాల్ ఉన్నది. అండ్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ అనమాట. ఎందుకంటే ఇప్పుడు జూలైలో ఇది వస్తుంది, జూలై 24th ఇది, మళ్ళీ సెప్టెంబర్ 25 కి ఓజీ. సో 2 months గ్యాప్ లో 2 సినిమాలు అంటే ఇంకేం కావాలి చెప్పండి. అంటే అది కూడా వస్తుందా రాదా నాకు ఒక చిన్న డౌట్. కన్ఫర్మ్ అంట. అది నిన్న మళ్ళీ ట్వీట్ పెట్టారు, డివి వాళ్ళు పెట్టారు, ఇన్స్టాలో మీమ్లు వస్తున్నాయి అన్ని. డోంట్ రన్ బిహైండ్ రూమర్స్, 25th September లాక్డౌన్ వచ్చింది మళ్ళీ ట్వీట్ పెట్టండి ఇక. అండ్ అది పక్కకు పెడితే ఈ సినిమాలో అయితే మనకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎంఎం కీరవాణి అండ్ ఇద్దరు డైరెక్టర్లు అనమాట. లైక్ ముందు ఒక లైక్ మన క్రిష్ చేసిన అనమాట. క్రిష్ తర్వాత మళ్ళా వేరైనా వచ్చి ఫినిష్ చేసిన అనమాట. సో అట్లా అయింది. అండ్ మీకు తెలిసి ఇక మొత్తం దీని బజ్, దీని మొత్తం అరౌండ్ ఏమేమి నడుస్తుందో అన్ని తెలుసు. బట్ మనం అయితే రియాక్షన్ ఇద్దాము. 2 minutes 56 seconds ఉన్నది, ఇప్పుడే వచ్చింది. ఒక 15 minutes కూడా కాలేదు వచ్చి వీడియో వచ్చి. సో మనం అయితే రియాక్షన్ ఇద్దాము. సో లెట్స్ గో. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. తట్టుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? 10వ రోజు పంచమని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మావయ్యవు కదూ. పవిత్రమైన మన జెండ గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఆంది వచ్చేసింది. జూలై 24th అంటే ఏమంటాము,
స్టోరీ అయితే చాలా ఉన్నదని అర్థమవుతుంది guys. ఇది చూసినాక అంటే ట్రైలర్ లో కూడా మంచిగా కామెడీ పెట్టిండు, రొమాన్స్ పెట్టిండు. అదే అంటే యాక్షన్ ఇప్పుడు ఇట్లాంటివి మొత్తం యాక్షన్ ఉంటది సో అట్లా అనుకుంటాం కదా, కానీ దీంట్లో అన్నిటికీ అన్ని పెట్టేయండి గైస్. మీరు వార్ చూసుకోవచ్చు, తర్వాత వీళ్ళ ఇది రొమాన్స్, కామెడీ అన్ని కూడా చాలా మంది ఉన్నారు. అదే తెలుగు యాక్టర్స్ కానీ హిందీ యాక్టర్స్ కానీ చాలా మంది. అండ్ కొంచెం కూడా క్రేజీ ఉండే కొంచెం. అదే అండ్ ఇది కొంచెం ఏంటంటే కొంచెం గ్రాఫిక్స్ అటు ఇటు అయినట్టు అనిపిస్తున్నది. ఏదో లైక్ చిన్న అంటే డీటెయిల్స్ కొన్ని ఇప్పుడు ఇట్లా ఫైట్ చేస్తున్నారు, కర్ర సాముతో కర్ర తిప్పుతుంటే ఇట్లా వాళ్ళు చేస్తున్నారు, అది కొంచెం ఫేక్ అట్లా అనిపిస్తున్నది. అండ్ ఇంకా కొన్ని చిన్నవి అయితే ఉన్నాయి డీటెయిల్స్, ఇంకా చాలా మిస్ చేయాలి. అండ్ లాస్ట్ కి చెప్పాలంటే ఏమైతే ఎక్స్పెక్ట్ చేసినామో అదే ఇచ్చిండు అనే అదైతే ఉన్నది. అండ్ లాస్ట్ ఒక సీన్ ఉన్నది చూడండి, ఇది కూడా ఇట్లా గుర్రం నడిపించేది గేమ్ లో నుండి దింపినట్టు ఏదో వేరే లెవెల్. అంటే లైక్ ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. అంటే మన తెలుగు సినిమాలు ఇట్లాంటి లుక్ చూడలేదు, ఇదైతే పక్కా నేను చెప్తా, ఎందుకంటే చూడలేదు. చాలా మస్తు ఉన్నది. అండ్ దాని తర్వాత రక్తం ఫేస్ రక్తంలో ఉండే అబ్బా బాబా మొత్తం ఇలా కోపము అంతా అసలు. మొత్తం ఓవరాల్ అయితే బాగుంది. మన పవన్ కళ్యాణ్ స్వాగ్ అసలు నేను అనుకుంటున్నా ఇంకా పోతుందేమో అనుకుంటే ఇంకా పెరుగుతూనే ఉంటది స్వాగ్ అసలు, తగ్గేదే. ఇంకోటి ఆ గడ్డం నా లుక్ కూడా చాలా క్రేజీ ఉండదు, రెడ్ కలర్ ది గడ్డం. సో లెట్స్ సీ, మొత్తం అయితే మంచిగా ఉన్నదని అనిపిస్తున్నది. అన్ని ఇక ప్రాపర్ ఎంటర్టైనర్ అయితే అనిపిస్తుంది. అంటే మొత్తం కానీ నాకు కొంచెం గ్రాఫిక్స్ ఒక్కటి, విఎఫ్ఎక్స్ అది ఒక్కటి నాకు ఎక్కడనో దెబ్బతింటదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రతి ఫ్రేమ్ లో కొంచెం చూసుకోండి, ఈ సీ సీన్స్ బాగున్నాయి. అంటే లైక్ ఆ సముద్రంలో షిప్స్ అవి ఇవి అది ఎందుకు పెట్టిరో నాకు తెలియదు, కానీ అంటే లైక్ బ్యాక్ స్టోరీ కావచ్చు, లైక్ ఏదైనా కావచ్చు, కానీ అవి బాగున్నాయి. దాని తర్వాత ఈ చార్మినార్ అది లైక్ చూపించడము, అండ్ కొంచెం ఆ కోటలు అవి ఇవి చూపించడము కొంచెం రియలిస్టిక్ గా అనిపించలేదు అనమాట. బట్ మిగతా అంతా ఓకే. లెట్స్ సీ. చార్మినార్ అయితే ఇట్లా పెట్టినట్టు అనిపిస్తుంది. 1 minute 46 seconds దగ్గర పాజ్ చేసి చూడండి. లైక్ ఏదో మొత్తం ఇందబ్బాయి చిన్నపిల్లల గేమ్ లాగా ఉన్నది. కానీ ఇంకా చార్మినార్ ఇట్లా కింద కట్ చేసి కూర్చున్నట్టు, అంటే అప్పట్లో అట్లనే ఉంటుండే, మనకు తెలియదు కానీ అదే మనకు తెలియదు. బట్ లెట్స్ సీ. ఇది July 24th మూవీ వస్తుంది అని అంటారు, వస్తుంది ఆబ్వియస్లీ పక్క. సో వచ్చినప్పుడు మనం చూద్దాము, చూసి రివ్యూ ఇద్దాం. అండ్ ఇదైతే మన రియాక్షన్ ఫర్ దిస్ ట్రైలర్. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనెక్షన్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అదర్ వీడియో. బై బై.